ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 30 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. వ్యాఖ్యాన అంశం నిత్యముగా నుండి బాహువులు చివరి భాగం. వ్యాఖ్యానాంశం నిత్యముగా నుండి బాహువులు చివరి భాగం. వ్యాఖ్యానం: దేవుని కుమారుడైన యేసు తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించువాడు అంటే అన్నిటినీ ఎత్తిపట్టుకునివాడు అని మూల భాషలోని భావం. మన పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేసి ఉన్నత లోకమందు మహామగుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. మన యాజకునిగానే తానే మన పాపములకు శుద్ధి కలుగజేసి మనల్ని తన భుజాలపై భరిస్తూ మహాదేవుని చెంత కూర్చున్నాడు. ఆహా, మనం దేవుని సమస్త సృష్టిని భరించ సామర్థ్యం గల భుజాలపై ఉన్నామా? ఎంత ధన్యత, ఎంత భద్రత! హెబ్రీయులకు రాసిన పత్రికలోనే పదే పదే ప్రభువు యొక్క హృదయం, ప్రభువు యొక్క భుజాలు అన్న తలంపులు మన గమనానికి వస్తాయి. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. సంపూర్ణంగా అంటే ఆరంభం నుండి అంతం వరకు అనే కదా. సమస్తమును నిర్వహించువాడు తన యాజక పరిచర్యలో ఉన్న వారిని మధ్యలో జార విడుచుకుంటాడా? అలా ఎన్నటికీ జరగదు. క్రీస్తు హృదయం, క్రీస్తు బాహువులు దేవుని ప్రజలను సంపూర్ణంగా భద్రపరుస్తాయి, బలపరుస్తాయి, ఆదరిస్తాయి, గమ్యానికి చేరుస్తాయి. ఈ అరణ్య యాత్రలో క్రీస్తు యొక్క ఈ 2 లక్షణాలు అంటే ప్రేమ, శక్తి మనకెంతో నిత్యావసరాలు, ముఖ్య అవసరాలు. మన పరిస్థితులు ఎంత దుఃఖమయంగా చీకటి మబ్బులతో కమ్ముకొని ఉన్నట్లుగా ఉండినా క్రీస్తు హృదయం నుండి బయలుపడు ప్రేమ ఎంతో కాంతిని మనపై ప్రసరింపజేస్తుంది. శక్తిహీనులమై సొమ్మసిల్లి తూలి పడిపోయి ఇక లేవలేను అనుకున్న గడియలో కూడా మన క్రింద క్రీస్తు యొక్క శాశ్వత బాహువులున్నవి అని తెలిసిన వెంటనే మనకు ఆ శక్తిగల బాహువు యొక్క శక్తి లభ్యమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డకు క్రీస్తులో ఉన్న కృప యొక్క వనరులు తెలిసి ఉండటం ఎంతో ముఖ్యం. తెలియకపోతే సంపాదించుకోలేం, క్రీస్తు యొక్క సహవాసంలో ఆనందించలేం. అందువలనే మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అనే మాటలు లేఖనాల్లో చూస్తాం. ఎంత ఆదరణ! శాశ్వతమైన బాహువులు ఆయన పిల్లలమైన మనలను తన హృదయానికి ఆనించుకొని ప్రేమతోనూ శక్తితోనూ బలపరిచి నడిపిస్తాయి. అలాంటి ప్రేమ, శక్తి గల బాహువుల యొక్క కౌగిలిలో ఉండటం ఎంత ధన్యత! శుభములతో వందనాలు.